సో ఒక పక్కన ఆడ మీటింగ్ అవుతా ఉన్నది, ఇంకొక పక్కనేమో పేరు రాపిస్తున్నారు, ఇక్కడేమో ఫుడ్ సెక్షన్ ఎంత కూడా నడుస్తూ ఉన్నది కదా. ఒకసారి ఒకసారి వచ్చి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయి. ఇక చిన్న పిల్లలు పాపం వాళ్ళంతా కూడా రాత్రి 7:30, 8 అవుతా ఉన్నది. వీళ్ళు పెట్టేటువంటి ఫుడ్ కోసం వాళ్ళు అప్పటి నుంచి వెయిట్ చేయాలి. కేవలం వీళ్ళు అంతా కూడా దోమలల్లో ఉండాలా. ఒక్కొక్క సంబంధించినటువంటి రూములలో 400 మందిని 500 మందిని వేసిండు. బాత్రూమ్లు చూస్తేనేమో 2-3 తప్పించి ఇంకే మిక్కిలు ఏమి లేవు. ఒక పక్కనేమో ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళలు ఇబ్బంది అవుతా ఉన్నది. మహిళలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఫుడ్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు, పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా స్పందించాడు. ఒకవేళ మంత్రి స్పందించినట్టయితే వీళ్ళకి అగైనిస్ట్గా మంత్రి స్పందిస్తాడు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు లబ్ధిదారులు కాదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తీరు హాస్యాస్పదం. ఇక వచ్చి చిన్న పాప ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫోర్త్ చదువుతున్నావా? పోతున్నావా స్కూల్కి? పోతున్నావా? పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు మరి? దూరం అయింది, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి కదా. అక్కడ ఇప్పుడు మీ ఇల్లు కూలిపోయిన దగ్గర నుంచి దగ్గరనే ఉండేదా? దూరమే ఉండిద్ది. అక్కడ మరి ఆటో వచ్చేదా మరి? అక్కడికి నడుచుకుంటూ పోతే అక్కడ ఆటో ఎక్కి పోతాం. ఎందుకు పోవట్లేదు మరి నువ్వు స్కూల్కు? ఇల్లులు కూల్చేశారు కదా, అక్కడ లేట్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి నడిచిపోవాలంటే డబ్బులు లేవు ఆటోలకి, అందుకని వెళ్ళట్లే. ఎవరు కూల్చారమ్మా మీ ఇల్లంతా? ఎవరు కూర్చున్నట్టు మీ ఇల్లు? మీ అమ్మ నాన్న చెప్పిల్లా ఎవరు కూర్చారట? మొన్న పోయినావా? ఇల్లు కూల్చిన తర్వాత పోయినావా మీ ఇంటి దగ్గరికి? పోయినా. ఏమనిపించింది ఇక్కడ పోయిన తర్వాత? కూలుస్తుంటే చూసినా. చూసావా? బాధగా అనిపించలేదు? అనిపించింది. ఎన్నేళ్ళ కానీ చుట్టున్నావు అక్కడ? నువ్వు ఏ క్లాస్ నుంచి చుట్టున్నావు అక్కడ? నేను ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడే ఉంటున్నావు. ఆమె ఎవరు? మా చెల్లి. నీ చెల్లె? ఏ క్లాస్ రా నువ్వు? 2. నువ్వు పోతున్నావు మరి స్కూల్కి? నువ్వు కూడా పోవట్లేదా? ఎందుకు పోవట్లేదు మరి? నువ్వెందుకు పోవట్లేదు? నీ బుక్స్ ఎక్కడున్నాయి? నీ బుక్స్ ఎక్కడున్నాయి? తీసుకొచ్చుకున్నావా? నీ బుక్స్ తీసుకొచ్చుకున్నావా? పాప పిల్లలు వాళ్ళు దాదాపుగా ఆ రోజు కూల్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ బడి లేదు. బడి ఎక్కడికి పోవాలి? వాళ్ళు స్నానం చేయడానికి ఫస్ట్ నీళ్ళు ఉండాలి కదా, బాత్రూమ్ సౌకర్యాలు ఉండాలి కదా, బట్టలు ఉండాలి కదా, పుస్తకాలు ఉండాలి కదా. వీటిని పట్టించుకున్నటువంటి నాదు లేడు. పోగా ఈ 1-2 డేస్ మాత్రమే వీళ్ళకి ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తారంట. 2 రోజులలో మళ్ళీ ఇక్కడ నుంచి మీరు కాల్ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోవాలని చెప్పేసి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. కాస్త కూడా మెదడు లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఏమో 1000 ఎకరాల భూములు ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఫామ్ హౌస్లు ఉండొచ్చు, వాళ్ళకి తప్పేం లేదు. కానీ వీళ్ళకి ఊళ్ళల్లో ఇల్లులు ఉన్నాయట, ఆస్తులు ఉన్నాయట, ఇంకా వేరే రకమైనటువంటి ఇంకా భూములు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుతూ వీళ్ళు ఏడుస్తూ ఉంటే పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వీళ్ళని హేళన చేసేటువంటి విధంగా మాట్లాడుతారు. కొంచెమైనా సిగ్గానే ఉండాలి మంత్రులకి. నువ్వు చెప్తుందా? నీది కూడా ఉందా అక్క? వేసుకున్నామా? 100 ఎకరాలలో మేము వేసుకోలేదు సార్. పొంగులేటి సీన్ గారిది 100 ఎకరం ఉంది. ఆ 100 ఎకరాలలో మేము వేసుకోలేదుగా. ఆయన 100 ఎకరాలు మాకు భూదాన భూమి గుడిసెలు వేసుకున్నాం మేము అడగలేదుగా. భూదాన భూమిలో గుడిసెలు వేసుకున్నాం. మా గుడిసెలు కూడా లేకుండా చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. ఇక్కడ వేసి పొద్దున్న లాఠీ చార్జ్ చేసి ఇక్కడ నుంచి కూడా గుంజి మమ్మల్ని బయటేసి తాళ్ళు వేసి మెడకేసి గుంజితే అప్పటికప్పుడు హాస్పిటల్ పోయి సూదులు వేసుకొని వచ్చినాం. ఒక అమ్మాయి చెయ్యి పగిలిపోయింది, ఒక చిన్న పాపని ఇల్లేసి తొక్కారు. పొద్దున అంత లాఠీ చార్జ్ చేశారు సార్ మా మీద. పోవాలంట కదా, ఇలా ఒక్కరోజే ఉండాలంట ఇక్కడ మీరు రేపు సార్. మాకు ఎక్కడైనా మాకు అక్కడే ఇచ్చిందాక భూదాన భూమిలో ఇల్లు ఇచ్చిందాక మేము ఎక్కడి నుంచి పోం సార్. మాకు ఏదో న్యాయం జరిగిందాక మేము ఎక్కడే ఉంటాం. మేము వాళ్ళు కొట్టనే సంపని వాళ్ళు చంపుతాం, మేమే చచ్చిపోతాం సార్. మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని అంత చెరలు పెడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లకాయల స్కూళ్ళు లేవు, బళ్ళు తానాలు లేవు, భోజనం ఎవరో దారిన పోయే దానం చేస్తున్నారు, తింటున్నాం. బంగారు షాపులో తెస్తున్నారు, బట్టల షాపులో తెస్తున్నారు, పార్టీ నాయకులు తెస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మాకు ఏం పెడుతున్నారు? ఇక్కడ పెడుతున్నారు, తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇసుకొచ్చి పోయేలాగా చేస్తున్నారు. వాళ్ళకి బినామీ ఆస్తులు ఉన్నాయి కదా సార్, అట్లనే మేము కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారు. వాళ్ళలాగా మేము కూడా చేస్తున్నామేమని మంత్రులు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏడు నుంచి ఎట్టయినా పోవాలి, ఇబ్బంది పడి వాళ్ళే పోతారు అన్నట్టు వదిలేసి వాళ్ళ జగాల వాళ్ళు తిరుగుతున్నారు. మందులు తెప్పించుకున్నాను సార్ నేను. మందులు కూడా కవర్లే ఉన్నాయి, మా బుజ్జి తెచ్చి ఇచ్చిపోయింది. ఇట్లాంటి దాంట్లో షెల్టర్లో మేము ఉంటామని చెప్పేసి ఎప్పుడైనా ఊహించలా? లేదు సార్, మాకు లేదు, ఎప్పుడు లేదు సార్. మాకు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా మాకు అక్కడ వైఎస్ఆర్ కాలనీలో ప్లాట్ చేసిండు, పేదవాళ్ళకి పంచిచ్చిండు. మాకు ఎక్కడ కూడా అట్లా ఎత్తారని మేము అనుకున్నాం కానీ సార్ మమ్మల్ని ఎట్లా చేస్తారని మేము అనుకోలే. 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మాకు ఇలాంటి ఆలోచన ఎట్లా వస్తుంది సార్? మాకు సడన్ గా వచ్చి 2014 నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా మేము. వీళ్ళిద్దరే సార్, వీళ్ళిద్దరే మా పిల్లలు. ఫస్ట్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎట్లా తెలుస్తుంది సార్ మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తారని?
ఇప్పుడు పిల్లగాళ్ళు కూడా చదువు పోయింది సార్. వాళ్ళకి 6 రోజులు వాళ్ళు స్కూల్కి వెళ్ళక మాకు ఏదో ఒక న్యాయం జరిగిందాక మేము ఎందుకు వెళ్తాం సార్ ఇక్కడ నుంచి? మాకు జరగాలి న్యాయం. మాకు న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడే పోరాడతాం. అనడానికి సిద్ధంగా ఉంటాం. మేము ఉంటానికి కొంత గజం ఇవ్వమన్నాం. భూదాన భూమి ఇవ్వడానికి వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వడానికి నుంచి తీసుకొని కూడా మీరు భూదాన భూమి అనే బోర్డు పెట్టారుగా, అది ప్రైవేట్ ల్యాండ్ అని పెట్టలేదు కదా, మరి అది పేదలకు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది మీకు? తల 100 గజాల కన్నా ఎక్కువ కాదు సార్, ఇల్లు పట్టే స్థలమేగా మేము అడిగేది, అంతకు మించి ఏం అడగట్లేదుగా. వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఏం లేదు, మనకు 100 గజాలు ఉండకూడదా? అంత దారుణంగా చేస్తున్నారు సార్ మమ్మల్ని.